నమస్తే, జై శ్రీరామ్. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సుధీష్ రెడ్డి. ఇక ఈ వీడియోలో మనం ఆది సాయి కుమార్ గారు అలాగే అర్చన అయ్యర్ గారు కలిసి నటించిన సంబాల అనే సినిమా గురించి మన స్టైల్లో వీలైనంత వివరంగా కుదిరినంత క్లుప్తంగా మాట్లాడేసుకుందాం. పదండి. ముందుగా ఈ సినిమా యొక్క కథాబీజం. కామ క్రోధ మదవాత్సల్యాలకి లొంగని మనిషి స్వచ్ఛమైన మనసు ముందు ఎంత పెద్ద దుష్టశక్తి అయినా సరే తుచ్చంగా మారాల్సిందే అని చెప్పడమే ఈ సినిమా యొక్క కథాబీజం. ఇక కథ గురించి చెప్పుకోవాలంటే, సంబాల అనే ఊళ్ళో ఒక ఉల్క పడుతుంది. అది పడినప్పటి నుంచి ఆ ఊళ్ళో కొన్ని సమస్యలు మొదలవుతాయి. ఇక దేవుణ్ణి నమ్మని ఒక శాస్త్రవేత్త ఆ ఉల్క మీద పరిశోధన చేద్దామని వస్తాడు. కానీ దేవుడే ఆ సమస్యలు పరిష్కరించడానికి ఆ శాస్త్రవేత్తకి ఎలాంటి మార్గం చూపించాడు, ఆ శాస్త్రవేత్త ఏం చేశాడు, దేవుడి మీద నమ్మకం ఎలా కలిగింది, ఆ దుష్ట శక్తులను ఎలా ఎదుర్కొన్నాడు అనేదే ఈ సినిమా యొక్క కథ. ఇక కథనం విషయానికి వస్తే నిదానంగానే మొదలవుద్ది. నీరసం తెప్పిస్తున్నాడు అన్న టైంలో కథ కొంచెం ముందుకెళ్తూ మనకి ఆసక్తి కలిగిస్తూ అలాగే ఆశ్చర్యం కలిగిస్తూ నెక్స్ట్ ఏంటి అనేలా ఆసక్తిగా మనల్ని కట్టిపడేసేలాగే ఉంటుంది. ఆద్యంతం ఈ సినిమా అంతా కూడా మనల్ని భయపెడుతుంది, మనల్ని ఆలోచింపజేస్తుంది, అలాగే ముందుకు తీసుకెళ్తుంది. ఇక అభినయాల విషయానికి వస్తే ఆది గారు బాగానే చేశారు. హీరోయిన్ అమ్మాయి అర్చన నాయర్ బాగా చేసింది. మిగతా పాత్రలు చిన్న పాత్రలు చేసిన ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ మూవీతో గుర్తింపు లభిస్తుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. అభినయాల పరంగా ఏ పాత్రకి తగ్గట్టు ఆ పాత్ర పర్ఫెక్ట్గా సూట్ అయింది, పర్ఫెక్ట్గా చేశారు. దర్శకుడు ఈ పాత్రల దగ్గర నుంచి అన్ని అభినయాలు పర్ఫెక్ట్గా రాబట్టుకున్నారు. సో ఫైనల్గా మనం మాట్లాడుకోవాల్సింది సాంకేతిక విలువల గురించి. ఏఐ వాడిన గ్రాఫిక్స్ కొన్ని బ్యాక్గ్రౌండ్ స్కోర్లో ఏఐ వాడారని అర్థమవుతుంది. బట్ అవి పక్కన పెడితే సినిమాటోగ్రఫీ 1980 యొక్క బ్యాక్డ్రాప్ని చూపించడం కానీ అన్నీ పర్ఫెక్ట్గానే ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోరు, డైరెక్షన్ డిపార్ట్మెంటు పర్ఫెక్ట్, ఆర్ట్ డిపార్ట్మెంటు పర్ఫెక్ట్, ఇంకా అన్ని కెమెరా డిపార్ట్మెంటు పర్ఫెక్ట్. అన్ని విధాలుగాను సినిమా అయితే సాంకేతిక పరంగా ఈ బడ్జెట్కి తగ్గట్టు కనిపించింది మనకి. ఇంకా ఓవరాల్గా ఈ సినిమా ఏ రేటెడ్ ఇచ్చాడు కాబట్టి చిన్నపిల్లలతో మనం వెళ్ళాం, అలాగే ఫ్యామిలీస్తో వెళ్ళొచ్చు. మరి అసభ్యత కానీ ఏమీ లేదు. ఓవరాల్గా ఈ సినిమాకి గురించి మనం మాట్లాడుకోవాలంటే నేనైతే ఈ సినిమాకి 3.5 అయితే రేటింగ్ ఇస్తాను. మూవీ బాగుంది. కొంచెం హారర్ మిస్టరీ సినిమాలు, మైథాలజీ మిక్స్ అయిన కథలు నచ్చే వాళ్ళకు ఖచ్చితంగా ఈ సినిమా నచ్చుతుంది. వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్.